దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచయంలో ఈరోజు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున మనం నేర్చుకుంటున్న అనేకంటే మన జీవితంలో ఎన్నో నేర్చుకున్నాం. నిజంగా నేర్చుకున్నవి ఎన్ని ప్రయోగము అయినాయో నాకు తెలియదు, ప్రయోజనము అయినాయో నాకు తెలియదు, కానీ ఓర్చుకున్నవి మాత్రము ఖచ్చితంగా ప్రయోజన కారణంగా మనకి దేవుడు ఇస్తాడు అని నేను చెప్పగలుగుతున్నాను. అంటే జీవితంలో నేర్చుకునే స్థితి కంటే ఓర్చుకునే స్థితిని దేవుడు లక్ష్య పెడుతూ ఉంటాడు. నేర్చుకున్నది బహుశా మనకి బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతుందేమో, కానీ ఓర్చుకున్నది జీవిత పాఠాలు నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. రెండు పాఠాలు, ఒకటి పాఠము, రెండవది గుణపాఠము. అంటే చాలా విషయంలో పాఠము అంటే ఏంటంటే నీవు సిద్ధపడి వెళ్ళింది, గుణపాఠము అంటే దాని వలన కలిగిన ఫలితము. అంటే మనం ప్లాన్ వేయడంలో చాలా భయంకరంగా ఇస్తూ ఉంటాం. ఎలాంటి ప్లాన్లు వేస్తామంటే కూర్చోబెట్టేసి అరచేతిలో స్వర్గం చూపిస్తూ, కూర్చోబెట్టేసి పరలోకానికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోదామా, మనకు మించినోడు లేడు అన్న విధంగా ఉంటుంది మన ప్లానింగ్. కానీ ఆ ప్లానింగ్ వేసే వరకు బాగానే ఉంటుంది, గెలుపు మనదే అనిపిస్తుంది. కానీ తీరా ప్రాక్టికల్ అప్లికేషన్ వచ్చినప్పుడు, అంటే అది ఆ సమయం వచ్చినప్పుడు తేలిపోతూ ఉంటాము. ఎందుకంటే మనం అనుకున్నట్లుగా ఏది జరగదు, మనము ఎదురు చూచినట్లుగా ఏది కూడా అనుకూలంగా ఉండదు. కనుక వెంటనే ఎదుటివాడిని వేలెత్తి చూపిస్తూ ఉంటాం. నేను చేశాను తెలుసా, ఆ చేయలేదు. కనుక ఈ నిందలను బట్టి, ఈ మాటలను బట్టి, ఎదుటోడికి తందాన తాన అనే ఈ లోకాన్ని బట్టి మనలో ఉన్న మంచితనాన్ని మనం చంపేసుకుంటూ ఉంటాం. ఎలా చంపేసుకుంటూ ఉంటామంటే చుట్టూ చూస్తూ ఉంటాము, కానీ లోపల చూసుకోలేము. కారణం చుట్టూ ఉన్నదాన్ని గమనించడానికి ప్రయత్నం చేస్తాము. సైన్స్ అంటే ఒకటే, నీ బయట ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం. కాన్సైన్స్ అంటే ఒకటే, నీ లోపల జరుగుతున్న దాన్ని అర్థం చేసుకోవడం. నీ బయట జరుగుతున్నది ఈ లోకం, నీ లోపల జరుగుతున్నది నీ యొక్క స్వకీయ, లేకపోతే స్వ అన్నీ కూడా. అంటే ఒక్క రకంగా చెప్పాలంటే నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే నీవు గొప్పవాడివి, ప్రయోజనకారుడివి అవుతావు. ఏ రోజునైతే లోకాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో లోకంలో గొప్పవాడి అవుతావు. అయితే లోకము నిన్ను అర్థం చేసుకుంటుందో నీవు లోకానికి ఉపయోగకారివి అవుతావు. ఎలాగా? ఈరోజు అటువంటి వాక్యము, వాగ్దానము, మీరు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియ, మీరు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియ. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం, పూర్తి వచనము, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఈ ముందు వెనక చూద్దాం. ఇక్కడ వారు అడిగారు అనమాట యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఏమని? యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలను? ఇదే ప్రశ్న. అయా, దేవుని కొరకు నేను రక్షింపబడాలి అంటే ఏమి చేయవలను? అప్పుడు పేతురు ఆ యొక్క పౌలు శీలలో చెప్పారు ఆ చెరసాల యజమానితో, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. జైలర్ అడిగాడు కదా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ కూడా వీళ్ళు అడుగుతున్నారు యేసు ప్రభుని, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలను? అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న జవాబు, దేవుడు పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అప్పుడు వారు అన్నారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచిక క్రియ చేస్తున్నావు, ఏమి జరిగిస్తున్నావు? మరి నువ్వు మనిషివే కదా అని అడిగినప్పుడు, పరలోకము నుండి ఆహారము భుజించుటకు మీ బిడ్డలకి, అనగా మీ పితరులకి, ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు అని ఉంది కదా. అయితే పరలోకము నుండి వచ్చిన జీవ ఆహారమును నేనే. వారు సహించుకోలేకపోయారు ఆ మాటలకి. అయితే ఈరోజు మన వాక్య ధ్యానం మనం నేర్చుకున్నాం కదా. ఇది ఒకసారి ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. John chapter 6 verses 29, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. జీసస్ టోల్డ్ దెమ్, యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో చెప్పారు, దిస్ ఇస్ ద ఓన్లీ వర్క్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. ఈ ఒక్క కార్యమే దేవుడు మీ యొద్ద నుండి కోరుకుంటున్నాడు. బిలీవ్ ఇన్ ద వన్ హూ హీ హస్ సెంట్.
ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఈ రోజుల్లో నేను ఒక మాట విన్నాను. నేను ఎవ్వరిని నమ్మను అని చెప్పి చాలా మంది నాతో చెప్పారు. ఆఖరికి ఆ దేవుడు కూడా నాకు ఇది సత్యము అని చెప్పిన నేను తిన్న దెబ్బలను బట్టి, నేను నడిచి వచ్చిన మార్గమును బట్టి నేను కూడా చాలా విషయాల్లో అనుకునేవాడిని. చచ్చినా నేను వెనక్కి వెళ్ళను, చావనైనా చేస్తాను, చచ్చినా నేను వాళ్ళతో ఉండను. ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్. నేను వారి ముఖాన్ని చూడను అని నేను చాలాసార్లు అన్నాను. కానీ మనం అన్నందుకే కాబోదు దేవుడు రోషం గల దేవుడు. మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుంది అంటే, మాటలు కోటలు మామూలుగా దాటవు. ఎంత భయంకరంగా మాటలు దాటుతూ ఉంటాయి అంటే వాటిని మనం ఎంత గమనించుకున్నా కూడా గ్రహించుకోలేము. ఏమంటామంటే, నేను ఎక్కడికి వెళ్ళను, దేవుడు ఎవరిని పంపాడో వాళ్ళతోనే సేవ చేసుకుంటాను, నాకు ప్రజలకి అనవసరం, నాకు అవసరం లేదు, నన్ను దేవుడు ఎలా పిలుస్తాడో అలాగే. మనం చాలా చెప్తాం. ఎంతగా చెప్తామంటే మనకు మించి చెప్తూ ఉంటాం. కానీ చేసేదంతా ఎదుటివాడిని ముంచి నువ్వు చేస్తూ ఉంటావు. అంటే ఎక్కి రావడం వేరే, తొక్కి రావడం వేరే. ఎక్కి రావడం అంటే నువ్వు పట్టుకుని తట్టుకుని నిలబడి ఎదురు పొదురుకి ఆటుపోటుకి నువ్వు ఎక్కుతూ ఎదుగుతూ వెళ్ళేది. అది నీవు వెళ్ళేది, నీ వెనుక కొంతమంది ఉండేది. అయితే చాలా విషయాల్లో మనం వెళ్ళం. ఆల్రెడీ ఎదుటివాడు ఆ స్టేటస్కి వస్తాడు, ఆ స్టేజ్కి వస్తాడు. ఆ వచ్చిన వాడి స్టేజ్ని వాడితో పాటు ఉండి వాడిని తొక్కి అక్కడి నుంచి వాడిని పక్కన పెట్టి వాడికి కలిగి ఉన్న దాన్ని నువ్వు పట్టుకుని వెళ్ళిపోవడం అనమాట. ఎంత తేడా అంటే రెండింటికి చాలా తేడా ఉంది. కారణము, నీవు శూన్యమైపోవాలి, నీవు ఒట్టి చేతులతో నిలబడాలి, ప్రపంచం ముందు నువ్వు ఎన్నిక లేని స్థితిలోనికి వెళ్ళిపోవాలి, నిందలు అనుభవించాలి, అవమానాలు రుచి చూడాలి, సమస్తము పెంటగా ఎంచుకుని ఖాళీ చేతులతో దేవుని వైపు చూపించి నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని చెప్పి శూన్యమైపోయిన ఈ లోకంలో ఇక ఎటువంటి స్థితిగతి లేనప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను చెయ్యి పట్టుకుని ఆయన లేవనెత్తుతాడు అని విశ్వాసము కలిగి ఆ విశ్వాసమును ఎంత మాత్రము, అనగా అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పటికీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును అని చెప్పి ఆయన నాకు శక్తినిస్తాడు అని చెప్పి మృత్యు తుల్యుడైన ఒకని నుండి ఈరోజు ఆకాశ నక్షత్రముల వలె దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఒక్కరిని పిలిచాడు కనుక చాలాసార్లు ఏ ముఖం చూడనంటే అక్కడికే 24 గంటల రోజుకి, అంతకుముందు వారంలో ఒక్కరోజే, ఇప్పుడు వారం అంతా అక్కడే ఉంటూ ఉంటాం. అంటే మనము ఏది వద్దనుకుంటామో పైకి మాటలతో చెప్తాం, కానీ ఆ మాటలు కోటలు దాటుతూ ఉంటే కానీ పరిస్థితులు పూర్తిగా తారుమారు అవుతూ ఉంటుంది. చాలా విషయాల్లో పాపము అనేది మనము వ్యభిచారము, దొంగతనము, అది ఇది హత్యలు అంటాం. అది కాదు. విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం. అంటే రోజు ఎవరిని వద్దన్నామో, ఎవరి ముఖము చూడమన్నామో, ఎవరిని లక్ష్య పెట్టమన్నామో ఆ వ్యక్తి చుట్టే తిరుగుతూ ఉంటాం మనం. ఎంత విచిత్రం అంటే చెప్పడానికి ఎన్నన్నా చెప్పొచ్చు, ఎవరన్నా చెప్పొచ్చు. అటువంటప్పుడు ఆ స్థలానికి కూడా నువ్వు నేను వెళ్ళకూడదు. ఎందుకని? అంతగా మాట మీద నిలబడే వంశం కనుక మనది. కానీ ఎందుకు ఉంటుంది అంటే మనము చెప్పే మాటకి మనలో చేసే కార్యానికి పొత్తు కుదరదు. అనగా ఇది మైండ్, ఇది హార్ట్. కనుక ఇక్కడ విశ్వాసము ఉంచుటయే. అంటే ఇది ఎలా నేర్చుకోవచ్చు? యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు. అంటే ఒకే ఒక్క మాటలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పంపిన వానియందు పుట్టిన వానియందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు. అంటే బైబిల్ మొత్తం ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు ప్రభువుల యందు విశ్వాసం ఉంచమని. ఇక్కడ నేను ఒక మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉంది తెలుగులో: మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకు తన దయా సంకల్పము చొప్పున నెరవేర్చుటకే మీరు కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. అయితే ఇంగ్లీష్లో ఎలా ఉంది అంటే, ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ. దేవుడు మీ లోపల పనిచేస్తూ ఉంటాడు. దేనికి? టు విల్ అండ్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ గుడ్ పర్పస్. అంటే మీరు చేయుటకు పూనుకొనుటకు. చూసారా? అంటే చాలా విషయాల్లో చేసేది వేరే, పూనుకునేది వేరే.
చేసేది మధ్యలో వదిలేస్తూ ఉంటాం. పువ్వును కొన్నాము అనుకో, దాన్ని పూర్తి చేయడం. కనుక ఎన్నో మొదలు పెట్టాం కదా, ఆరంభ శూరులం కదా మనము. అంటే ఇప్పుడు వరకైతే ప్రారంభిస్తున్నాం కానీ మనం ముగించలేకపోతున్నామో. ఒక సంపూర్ణత అంటే ఇప్పుడు ఒక సర్కిల్ చూసినప్పుడు ఇక్కడ మొదలు పెట్టాం, తిరిగి దానికి జాయిన్ చేసేదే సంపూర్ణత. అంటే ఎక్కడ మొదలు పెట్టావో తిరిగి అక్కడికి రావడమే. అంటే మన జీవితాల్లో స్థితిగతుల్లో ఎన్నో ప్రణాళికలు వేస్తున్న మనము ఎందుచేత మనము సక్సెస్ కాలేకపోతున్నాము అనే వాక్యాలు నేర్చుకునే ముందు ఇక్కడ ఒక్కసారి దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. మత్తయి సువార్త 22:29. యేసు ప్రభుల వారు చెప్తున్నారు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక. కనుక దేవుని శక్తిని మనము మన అంచనాతో లెక్కగడుతూ ఉంటాం. ఉదాహరణకి దావీదు గొలియాతు. దావీదుని ప్రజలు ఏ చూపుతో చూసినా దావీదు శక్తి సరిపోదు గొలియాతు శక్తి ముందు. దావీదుకి యుద్ధ అభ్యాసం లేదు, గొలియాతు యుద్ధ అభ్యాసం ఉంది. గొలియాతు ఫిలిస్తీన్ల సైన్యమునకు రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు. దావీదు సౌలు సైన్యానికి రిప్రజెంటేటివ్ గా లేడు. గొలియాతు ఈ లోకానికి రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు. దేవుని రాజ్యానికి, దేవుని బిడ్డలకి దావీదు రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు. అంటే దావీదులో ఉన్న దేవుడు గొలియాతుతో ఉన్న లోకంతో పోరాడటానికి దావీదు చిన్న గులకరాయిని తీసుకున్నాడు. గులకరాయిలో లేదు. దావీదు గొర్రెల కాపరి, ఒడిసెల కుడతాడు కనుక ఆ ఒడిసెల్లో ఉన్న గులకరాయి పెట్టి ఎక్కడ తగిలింది అంటే ఎక్కడ తెగల్లా. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ నొసటి మీద తగిలితే కళ్ళు మనకి ఒక్క క్షణము ఆ విధముగా మనము ఫిట్స్ వచ్చినట్లు పడతామో, తుల్లి పడతామో, ఆ బ్లాక్ అయ్యే చోట కొట్టాడు. అది అంత సూటిగా నేర్పుగా గొలియాతుకి తగిలినప్పుడు గొలియాతు కళ్ళు తిరిగి తను కింద పడ్డాడు. విత్ ఇన్ దట్ మూమెంట్, ఆ క్షణంలో దావీదు పరిగెట్టుకుని వెళ్ళి గొలియాతు ఖడ్గమును తీసుకుని తల నరికేసి ఉన్నాడు. దట్స్ ఇట్. అంటే అతని కళ్ళు ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయో ఆ కంటి చూపు మీద కొట్టేటప్పటికి అతనికి ఒకలాంటి ఆ కళ్ళు తిరగడం వలన మనం కూడా చాలాసార్లు పడిపోతూ ఉంటాం. అంటే మన జీవితంలో ఉన్న ఆయు పట్టు మీద ఏం కొట్టలా అతను. ఒక్కసారి తను చూసే చూపు మీద కొట్టాడు. ఏ చూపు? ఏ దావీదునైతే కర్ర పట్టుకుని వస్తున్నావు నేను కుక్కనా, ఏ దావీదునైతే ఛీ ఈడా అని చెప్పి నీ చూపు ఆ చూపు మీద కొడుతూ ఉంటాడు దేవుడు. కనుక ఎప్పుడూ కూడా నీ చూపు ఈ లోకానికి సంబంధించింది, నీ విశ్వాసము పరలోకానికి సంబంధించింది. కనుక చూసే చూపును బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాం. అందరూ చూసే చూపును బట్టి ఎదుటోడిని లెక్కగడుతూ ఉంటాం. కానీ ఈ దైవత్వానికి వచ్చినప్పుడు కూడా ఎన్నోసార్లు దేవుడు తన వాక్యంలో అనేక సార్లు చెప్పాడు. పౌలు సైతము ఏ విధంగా ఉండేవాడో అక్కడ వాక్యము తెలియపరచబడుతుంది. అదే విధంగా సంసోను బలవంతుడు అంటే గొప్ప 6 ప్యాక్ పర్సన్ వేస్తారు కాదండి, ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే అతను బలము పొందుకున్నాడు. కనుక చాలా విషయాల్లో మనము దేవుని శక్తిని మనము మనిషి లెక్క చొప్పున తీర్పు తీర్చువారంగా ఉంటాం. ఇక్కడ ఇంకా యేసు ప్రభుల వారి గురించి చెబుతూ యేసు ప్రభు వారు, నా ఆహారము ఏమిటి అనగా నన్ను పంపిన వాని చిత్తము చేయుట, ఆ పని నాకు అప్పగించబడిన పని తుదముట్టించుట, ఇది నాకు ఆహారం. అంటే క్రీస్తు ప్రభుల వారు పూర్తిగా అనగా మాటలోను క్రియలోను శక్తి కలిగిన ప్రవక్తగా తనని తాను రుజువు చేసుకుంటూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇలాగ ప్రార్థన చేస్తున్నారు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుట నిత్య జీవం. కాబట్టి నీవు చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. చూసారా, దేవుడు మహిమపరచడమే ఈ కార్యాలు. ఎప్పుడైతే మనము దేవుని మహిమ కొరకు ఆలోచిస్తామో, దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, అంటే దేవుని యందు విశ్వాసము ఉంచడము అంటే అర్థం ఏంటంటే మన శక్తిని బట్టి కాక, మన భక్తిని బట్టి కాక, మన బలమును బట్టి కాక, మన ధైర్యమును బట్టి కాక, మన జ్ఞానమును బట్టి కాక. అందుకే యోహాన్ గారు ఏం రాస్తున్నారు తన పత్రిక 3:23, ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉన్నను, ఆయన వాణి యందు నిలిచి ఉన్నను, ఆయన మన యందు నిలిచి ఉన్నాడు అని. ఇదే మాటలు యోహాను సువార్త 15:4లో క్రీస్తు ప్రభుల వారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెబుతూ మీరు తీగలు అయ్యున్నారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియున్నాను. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ
ఎలాగో ఫలించదో నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. కనుక నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను. మీరు బహుగా ఫలించటం వలన అది దేవునికి మహిమ. కనుక ఈరోజు నేర్చుకున్న విశ్వాసము ఏంటంటే ఒకటే. దేవుడు ఒక మాట చెప్తాడు నీకు, కానీ పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. నాతో చెప్పాడు, నువ్వు నా హృదయాన్ని గెలుచుకున్నావు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు. స్పష్టంగా పరలోక రాజ్యమును చూశాను. నేను 4 అంతలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. 4-fold బ్లెస్సింగ్స్ అంటే 4 దిక్కులకి నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ కోసం తెరవబడినవి అని చెప్పాడు. నేను గంతులు వేసి ఇంకేంటి దేవుడు నాకు చెప్పేశాడు అనుకున్నా. అంతకుముందు ఏం చెప్పాడంటే, నేను నీ కోసం ద్వారాలు తెరిచాను, దేనిని ఆశించకు, జాగ్రత్త, నీవు నడిచే మార్గము నాకు ముందుగానే తెలుసు, జాగ్రత్త, ఎవ్వరిని నమ్మమాక, ఏది కావాలన్నా నన్ను అడుగు, చివరిగా నీవు చేరవలసిన గమ్యమునకు నీ హృదయ వాంఛను నేను తీరుస్తాను. ఇప్పుడు చెప్పిన 4 సంవత్సరాల పాటు నన్ను తరమబడ్డాడు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అనడానికి సూచనలు 4. మొట్టమొదట నీకు ఉన్నది తీసేస్తాడు, కలిగి ఉన్నది తీసేస్తాడు. రెండవది నీతో ఉన్న వారిని దూరం చేస్తాడు. మూడవది 4 దిక్కులు మూసేస్తాడు, నీకు ఎటువంటి సహాయము అందదు. నిష్కారణంగా నీవు తలుపులు మూసుకొని లోపల కుములుతూ ఏడుస్తూ ఉండాలి. ఎవ్వరూ నీ ముఖాన్ని కూడా చూడకుండా ఉంటారు. ఇక 4వది పూర్తిగా శూన్యమైపోతావు. ఏ పరిస్థితుల్లో కూడా ఇంకా నువ్వు చిదిగిపోతావు. కనుక ఎవ్వరిని నమ్మాలనిపించదు. అంతా భ్రమ, అంతా మాయ, అన్నంతగా నీవు ఒంటరివాడు అయిపోతావు, శూన్యమైపోతావు. అప్పుడు సృష్టిని ప్రారంభిస్తాడు. ఎలాగా? ఈ శూన్యమైపోయిన భూమి ఎలా మొట్టమొదట నిరాకారముగా, రెండవది చీకటితో, మూడవది అగాధ జలములతో, 4వది శూన్యముగా. ఈ శూన్యములో ఈ 3 స్థితులు ఉండాలి. ఒకటి చీకటి, ఆకారం లేకపోవుట, జలములతో. అప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అని నీ మీద శ్రద్ధ తీసుకొని తరతరాలకు ఆశీర్వాదముగా, నివాస స్థలముగా, దేవునికి మహిమకు కారణముగా నిన్ను నన్ను ఆయన కలుగు చేస్తాడు. ఇది వాక్యము. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన కేవలము లక్ష్య పెట్టేది అనుదినము వచ్చి నమ్మలేకపోతున్నావా? కొంచెం నమ్మగలవా? ఒకసారి అబ్రహాం జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి యోబుని జ్ఞాపకం చేసుకో. నేను అన్యాయిస్తున్నా, నమ్మకం కుదరట్లేదా? అనుదినము ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు, ఆయన నీకు ధైర్యం ఇస్తూ ఉంటాడు. కానీ పాటలు పాడడం ఈజీ, ఎన్ని బాధలున్నా పాటలు పాడడం ఈజీ, అందరూ వదిలేసిన. కానీ నిజంగా ఆ మార్గంలో నడిచి వచ్చిన నేను ధైర్యంతో చెప్తున్నాను, అన్నీ దేవుడు తీసేశాడని ఏ రోజు చెప్పలేదు. 4 అంతలుగా ఇవ్వడానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఇటువంటి వాక్యము దేవుడు దీవించునుగాక. ఈ వాక్యం అన్నా మీరు అక్కడ కామెంట్ రాయండి, లైక్ అనేది ఈ బటన్ నొక్కండి. చదువు లేదు అనొద్దు, 10 మందికి పంపించండి. ఇవి మన జీవిత సాక్ష్యాలు. దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.